వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. రాజకీయ నాయకుల భాష మారాలి అన్న శాసనమండలి చైర్మన్. కాటేపల్లి టైర్ల కంపెనీని పరిశీలించిన ప్రభుత్వ వైప్ బీర్ల ఐలయ్య. గోల్డ్ షాప్ దొంగతన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ. మంత్రి క్యాంపు కార్యాలయంలో మల్లికార్జున్ ఖార్గే పుట్టినరోజు వేడుకలు. కేక్ కట్ చేసిన ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్. డిప్యూటీ తహసీల్దార్ను సస్పెండ్ చేయాలన్న అంతటి లింగమ్మ. కేరళ మాజీ మంత్రి అచ్యుతానంద మృతి కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటన్న బొమ్మిడి లక్ష్మీనారాయణ. నల్ల యాదయ్యకు నివాళులు అర్పించిన గొంగిడి మహేందర్ రెడ్డి. ఇండియన్ ఫార్మసీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. యాదాద్రిలో ఏకాదశి ప్రత్యేక పూజలు. సిగాచి ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. వీర జవాన్ కర్నల్ మహావీర చక్ర సంతోష్ బాబు కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఉచితాలను కట్టడి చేసి యువతకు, ప్రజలకు పని కల్పించి ఆదుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్త సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దేశంలో ఉన్న రాజకీయ పార్టీలు ఉచితాలను కట్టడి చేసి యువతకు, ప్రజలకు పని కల్పించి ఆదుకోవాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఉచితాలు ఇవ్వడం వల్ల ఆయా రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమవుతుందన్నారు. ఎన్నికల సందర్భంగా రాజకీయ పార్టీలు ఉచిత వాగ్దానాలు ఇవ్వకుండా కట్టడి చేసే విధంగా సుప్రీంకోర్టు, ఎన్నికల కమిషన్, కేంద్రం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన తెలిపారు. ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకుల భాష సరిగా లేదని, ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారని, వారు భాషను మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సమాజంలో అవినీతి విపరీతంగా పెరిగిపోతుందని, దాని కట్టడికి రాజకీయ నాయకులు, ఉద్యోగులు భాగస్వాములు కావాలన్నారు. ఇంజనీరింగ్ వ్యవస్థలో అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని, అవినీతి కట్టడికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని గుత్తా కోరారు. ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, కవితపై వచ్చిన ఫిర్యాదులపై ఆయన స్పందిస్తూ పెద్దల సభ గౌరవం తగ్గే విధంగా వివరించవద్దని హితవు పలికారు. ఇచ్చేటువంటి ఉచితాల మీద కూడా నియంత్రణ తీసుకురావాల్సినటువంటి అవసరం. ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం, ఒక రాష్ట్రం చూసి ఒక రాష్ట్రం, ఎన్నికలు గెలిపే ప్రధాన ధ్యేయంగా ఈ ఉచితాలను ఇవ్వడం వల్ల కూడా రాష్ట్రాల యొక్క ఆర్థిక వ్యవస్థ పూర్తిగా చిన్నాభిన్నం అవుతుంది. ఈ చిన్నాభిన్నం కావడం వల్ల ఎంతోమంది పనులు చేసే వాళ్ళకు బిల్లులు వస్తలేవు. ప్రతి ఒక్కరు కూడా పని మానుకొని ఉచితాల కొరకు ఎదురు చూసే పరిస్థితి వస్తూ ఉంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఇతర రాష్ట్రాల నుంచి 20 లక్షల మంది పైన వచ్చి పనులు చేస్తూ ఉన్నారు. ఆఖరికి మన ఊళ్ళల్లో నాట్లేయడానికి కూడా బీహార్కి వెళ్ళి వచ్చి నాట్లేసే పరిస్థితి వచ్చింది. కారణం ఏంటి? మన దగ్గర మనుషులు లేకనా? మనం పని చేయడానికి అంత సిద్ధంగా లేము కాబట్టి ఇతర రాష్ట్రాల నుంచి వస్తూ ఉన్నాం, ఇతర ప్రాంతాల నుంచి వస్తూ ఉన్నాం. కాబట్టి ఈ సంస్కృతి పోవాలంటే అందరం కూడా కష్టపడి పనిచేయాల్సినటువంటి అవసరం. మన రాష్ట్రంలో ప్రధాన వృత్తి వ్యవసాయం. మన రాష్ట్రంగా దేశంలోనే ప్రధాన వృత్తి వ్యవసాయం. వ్యవసాయం సక్రమంగా చేయాలంటే పని చేసేవాళ్ళు కూడా కావాలి. ఎంతో టెక్నాలజీ వచ్చింది, మనుషుల యొక్క అవసరాలు తగ్గినప్పటికీ ఉన్న దాంట్లో కూడా మనం వ్యవసాయం చేసుకోవాలంటే పనులు చేసేవాళ్ళు అవసరం. వాళ్ళకు కూడా గిట్టుబాటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది, వాళ్ళతో పని చేయించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి దానివైపు కూడా ప్రభుత్వాలు దృష్టి సారించాలి. ప్రభుత్వం వైపు చేయి దాల్చాల్సినటువంటి పరిస్థితి ఉండకూడదు. ఇది ప్రభుత్వాలు ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోటీపడి నువ్వు 1 ఇస్తా అంటే నేను 2 ఇస్తా, నేను 2 ఇస్తా అంటే నేను 4 ఇస్తా అనే పద్ధతుల్లో ఇవాళ రాజకీయ వ్యవస్థలన్నీ
భ్రష్టు పట్టించేటువంటి కార్యక్రమం ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. కాబట్టి దేశంలో ఇది ఆర్థిక వ్యవస్థకే ఒక ప్రధానమైనటువంటి దెబ్బ తగిలేటువంటి పరిస్థితి ఉంది. రాష్ట్రాల ఆర్థిక వ్యవస్థ ఇప్పటికే చాలా దెబ్బలు తిన్నాయి. వాటి నుంచి బయటపడాలంటే వీటిలో కొంత ఉచితాలను తగ్గించి పని కల్పించి పని వైపు ప్రజలు మళ్లించేటువంటి వైపు ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. దురదృష్టం ఏంటంటే మాది పెద్దల సభ. పెద్దల సభలో గౌరవ సభ్యులు హుందాగా ప్రవర్తించాల్సినటువంటి బాధ్యత, కానీ దానికి భిన్నంగా ప్రవర్తించడం అనేది నా మనసుకు బాధ కలిగిస్తుంది. కాబట్టి చట్ట పరిధిలో ఎవరు ఏమి చేసినా సభలో జరిగితే ఓ రకంగా ఉంటుంది, సభ బయట జరిగితే ఓ రకంగా ఉంటుంది. కానీ మనం ఎవరమైనా సరే ఒక బాధ్యతల్లో ఉన్నప్పుడు విజ్ఞతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. మనం భూషణలకు కానీ వ్యక్తిగత దూషణలు కానీ పోవాల్సినటువంటి అవసరం లేదు. అట్లా అని ఒకరి మీద ఒకరు దాడులు చేసుకోవడం కూడా మంచి సంస్కృతి కాదు. ఇది పెద్దల సభ యొక్క గౌరవాన్ని తగ్గించడం తప్ప మరొకటి కాదు. అందుకనే ఎవరు ఏ కంప్లైంట్లు ఇచ్చినా ఎవరు ఏది ఇచ్చినా చట్ట పరిధిలో ఏమి చేయాలో అది చేస్తాము. సభలో అయితేనేమో ఇమీడియట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుంది. సభ బయట జరిగేటువంటి విషయాల్లో ఏ రకంగా చట్టం మనకు సహకరిస్తుందో చూడాలి. అదేవిధంగా అన్నింటికంటే ప్రధానమైనటువంటిది సభలోని సభ్యులు గౌరవప్రదంగా వ్యవహరించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఇవాళ ఒక చెడ్డ సంస్కృతి వచ్చేది. అది అన్ని రాజకీయ పార్టీలు అదే. ఇప్పుడు ఇంతకుముందు చెప్పింది నేను అదే. తను చదువుకున్నటువంటి స్థాయిని మర్చి, ఉన్నటువంటి బాధ్యతలు మర్చి ఇష్టానుసారంగా మాట్లాడడం వల్ల వాళ్ళ గౌరవం పోతుంది, రాజకీయ వ్యవస్థకు చెడ్డ పేరు వస్తుంది. రాజకీయాలకు రావాలనేటువంటి భవిష్యత్ తరాలకు కూడా మనం ఏం చెప్తున్నాం అది కూడా మనం ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఎవరైనా సరే ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడ్డ వాళ్ళు తప్పనిసరిగా విజ్ఞతతో వ్యవహరించాల్సినటువంటి అవసరం ఉంది. నోరును కంట్రోల్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏది పడితే అది మాట్లాడేటువంటి పద్ధతి మంచిది కాదు. దీనివల్ల మీ గౌరవం తగ్గించుకోవడంతో పాటు ప్రజాప్రతినిధుల పట్ల గౌరవం కూడా తగ్గుతుంది. రాజకీయ పార్టీలన్నా రాజకీయ నాయకులన్నా ప్రజలు ఈసరించుకునేటువంటి పరిస్థితి వస్తుంది. ఆ వైపు మీరు ప్రయాణం చేయకండి నేను అని అందరికి కూడా విజ్ఞప్తి చేస్తాను. అందరికీ నమస్కారం. రాష్ట్ర ప్రభుత్వం నాగార్జున సాగర్ ఎడమ కాలువకు కానీ ఏఎంఆర్ ప్రాజెక్టుకి కానీ సాగునీరు విడుదల చేయడం చాలా సంతోషం. ఎందుకంటే ప్రతి సంవత్సరం జూలై ఆఖరు ప్రాంతంలో నీళ్లు విడుదల చేసే సందర్భం ఉండేది. ఈసారి ఒక 10 రోజుల ముందుగానే నీళ్లు విడుదల చేయడం, శ్రీశైలం ప్రాజెక్టులోకి నీళ్లు రావడం, నాగార్జున సాగర్లో కూడా 252 టీఎంసీల పైన ఉండడం, ఇదంతా కూడా రైతులకు శుభ పరిణామం అని చెప్పి నేను భావిస్తూ ఉన్నాను. అందుకు యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన టైర్ల కంపెనీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బి లైలయ్య సందర్శించారు. తాజాగా పలు యూట్యూబ్ సోషల్ మీడియాలో వచ్చిన కథనాలను ఆధారంగా ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే స్వయంగా క్షేత్రస్థాయిలో కంపెనీని పరిశీలించారు. అక్కడ జరిగే క్రియలను పరిశీలించారు.
యాదాద్రి భువనగిరి జిల్లా మోటకొండూరు మండలం కాటేపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన టైర్ల కంపెనీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య సందర్శించారు. తాజాగా పలు యూట్యూబ్ సోషల్ మీడియాలలో వచ్చిన కథనాలను ఆధారంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే స్వయంగా క్షేత్రస్థాయిలో కంపెనీని పరిశీలించారు. అక్కడ జరిగే క్రియలను పరిశీలించారు. రైతులకు ఎంతవరకు ఇబ్బంది కలుగుతుందని, కంపెనీ ఏర్పాటుకు గతంలో పర్మిషన్ తీసుకున్నారా, ఇప్పటి ప్రభుత్వంలో పర్మిషన్ తీసుకున్నారా అని అడిగి తెలుసుకున్నారు. గతంలో తీసుకున్న పర్మిషన్పై కంపెనీ ఏర్పాటైతే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వంపై తమ ముఖ్యమంత్రిపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. అప్పటి గ్రామ పంచాయతీ సెక్రటరీ, సర్పంచ్, గ్రామ సభల ద్వారా ఆ కంపెనీ ఏర్పాటు కోసం అనుమతులు ఇవ్వడంతో పాటు అన్ని ఏర్పాట్లను చేయడం జరిగిందన్నారు. కంపెనీలో అన్ని ప్రక్రియలను పరిశీలించారు. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్తో మాట్లాడి పొల్యూషన్ బోర్డు అధికారులతో పూర్తి స్థాయిలో విచారణ జరిపి ఈ ప్రాంతంలో ఏర్పడిన కంపెనీల పర్మిషన్స్ పై జరుగుతున్న కాలుష్యంపై పూర్తి విచారణ జరపాలని, ఒకవేళ ఈ కంపెనీ ద్వారా ప్రమాదం జరిగే అవకాశం ఉంటే కంపెనీ మూసివేయాలన్నారు. ఆడంగ వల్ల అయినా మరి బుడుతున్నట్టుగానే మా తాతన, మా చుట్టమా, మా భావన, బామ్మత వాడు ప్రజలకు ఇబ్బంది అయ్యే పని ఏం చేయం మనం. వాళ్ళు అనుకుంటున్నారు వాళ్ళు అన్ని లంగ పనులు, లఫంగ పనులు వాళ్ళు చేసి ఈ ప్రభుత్వం ఏనటం ఎమ్మెల్యే తిట్టుడు ముఖ్యమంత్రికి తెలుస్తుంది కంపెనీ సంగతి. ఆయన మాట్లాడి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వచ్చి ఆయన పిల్లం పిల్లతో ఉంటాడు, అట్లా మాట్లాడచ్చు ఒక ముఖ్యమంత్రి మీద, ఒక ఎమ్మెల్యే మీద మాట్లాడచ్చా? కలెక్టర్ కూడా ఏం పద్ధతి అది అన్నారు. కట్టెల పొగకు రైతు పొగకు తేడా ఉందా? కట్టెల పొగకు నల్లగా చెప్తాయి మన కంపెనీ కూడా ప్రతి మంత్ మీరు చేస్తున్నా మీరు వెళ్తే ఎట్లున్నది? పొల్యూషన్ అవుతుందా? ఎట్లున్నది? విజిట్ చేస్తే మీకు ఎట్లా అనిపించింది అది? ఎప్పుడు మరి వాళ్ళకి ఏం చెప్పినా వాళ్ళని ఆ టీంను ఎప్పుడు వరకు పంపుతారు? మంగళవారం మీ హయ్యర్ ఆఫీసరు అదంతా అయినాక ఒకసారి ఈ వన్ వీక్లో మీటింగ్ పెట్టాలా? ఆ పొల్యూషన్ బోర్డులో మీ హయ్యర్ ఆఫీసర్కు నేను ఫోన్ చేసి చెప్తా. మళ్ళీ ఒక వారం తర్వాత ఈ గారు ఫోన్ లేపుతలేరు. ఇక్కడ తీర్మానం చేశారు, మినిస్టర్ రాశారు, గ్రామ సభలో రాశారు. ఇలా గ్రామస్తులు మాకు తెలియదు, దీనికి పర్మిషన్ లేదు, ఈడ బోర్డు లేదు. పొల్యూషన్ బోర్డు వాళ్ళు ఇచ్చినటువంటి సర్టిఫికెట్స్ అంటే నేనేమంటే ఏదైనా ఊరి గ్రామ సభ తీర్మానము, ఊరి గ్రామ పంచాయతీ తీర్మానము ఇవి లేని ఏ పొల్యూషన్ బోర్డు ఇయ్యాడు. ఏమేమి తయారు చేస్తుండో కూడా వాడు ఇచ్చిండు.
అంటే నేనేమంటున్నా ఆ రోజు ఇచ్చి ఇది కాంగ్రెస్ వచ్చినాకనే వచ్చింది. ఒక్క నిమిషమే, ఒక్క నిమిషం. కాంగ్రెస్ వచ్చినాకనే ఇచ్చింది. ఈ ఎలప్పుడు ఎలక్షన్లు కూడా జరగలేదు. 9వ నెల అంటే మనకు ఎలక్షన్లు అయినాయి 11వ నెల. 9వ నెల 2 తారీఖు 9/23 పొల్యూషన్ బోర్డు మేము ఇవి తయారు చేసుకుంటాం, మాకు పర్మిషన్ ఇచ్చింది, గ్రామ పంచాయతీ అనుమతి ఉందని ఇచ్చినారు. మరి ఇక్కడ గ్రామ పంచాయతీ అనుమతి అన్నారు. అదే మంత్రి నాకు ఇంచుమించు నెల 2 నెలల కింద వీళ్ళు వచ్చారు. వస్తే నేను ఇమీడియట్లీ కలెక్టర్ దాన్ని పరిశీలి చేసి దాన్ని పొల్యూషన్ కంట్రోల్ బోర్డు రాయని చెప్పిన తర్వాత మళ్ళీ దానికి మా గ్రామస్తులు ఎవరు రాలేదు. మొన్న ఏదో కొంత పత్రికలలో ఎవరు వచ్చి ఇట్లా జరుగుతుంది, ఇక్కడ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ కంపెనీ కట్టి ఈ ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది, ఇది ఎమ్మెల్యే వచ్చి కూర్చుండాలి, ముఖ్యమంత్రి వచ్చి ఉండాలన్నారు. నేను దాని మీద స్పందించి వాళ్ళు ఇక్కడికి వచ్చినాం, చూసిన పర్మిషన్ చూసినాం. గత ప్రభుత్వంలో అంటే 2023 9వ నెల 2023 అంటే మనకు ఎలక్షన్ల కంటే 5-6 నెలల ముందే గ్రామ సభ పెట్టినట్టుగా, గ్రామ పంచాయతీ తీర్మానం చేసినట్టుగా గ్రామ సర్పంచ్ సంతకం చేసిండు, మినిట్స్ రాశాడు. ఆ కంపెనీలు పొల్యూషన్ బోర్డులు పర్మిషన్ తెచ్చుకుంది ఎట్లా అంటే మేము గీ ఆయిల్ తయారు చేస్తాం, గీ టైర్ కాలుస్తాం, గీ చేస్తామని పొల్యూషన్ బోర్డు నుంచి తెచ్చుకున్నారు. దాన్ని బట్టి ఆయన సర్పంచ్ తీర్మానం ఇచ్చిండు. అంటే 2023 9వ నెల అంటే గత ప్రప్రభుత్వంలో. అప్పుడు మనం ఇంకా ఎమ్మెల్యే కాలే, మన ప్రభుత్వం రాలే, ఎమ్మెల్యే బీలేలేడు, ముఖ్యమంత్రి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సాయి సంతోషి జ్యువెలర్స్ నందు జరిగిన దొంగతనం ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ నరసింహ స్థానిక డీఎస్పీ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరు, చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో సాయి సంతోషి జ్యువెలర్స్ నందు జరిగిన దొంగతన ప్రదేశాన్ని జిల్లా ఎస్పీ నరసింహ స్థానిక డీఎస్పీ పోలీస్ అధికారులతో కలిసి పరిశీలించారు. దొంగతనం జరిగిన తీరు, చుట్టుపక్కల ప్రదేశాలను పరిశీలించి సిబ్బందికి సూచన చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ కేసును ఛేదించడానికి 5 పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామని, దొంగతనానికి పాల్పడ్డ వారిని త్వరితగతిన గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మార్గంలో ఉన్న సీసీటీవీ కెమెరాలు పరిశీలించాలని, ఆధారాలను సేకరించాలని సంబంధిత పోలీసు అధికారులకు సూచించారు. పోలీస్ టీమ్స్ క్లూస్ సేకరిస్తున్నారు అన్నారు. ప్రజలు, వ్యాపారాలు, కమ్యూనిటీ రక్షణలో భాగంగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ వెంట స్థానిక డీఎస్పీ ప్రసన్నకుమార్, సిసిఎస్ ఇన్స్పెక్టర్ శివకుమార్, పోలీస్ టెక్నికల్ టీమ్స్, క్లూస్ టీమ్స్ సిబ్బంది ఉన్నారు. రెగ్యులర్గా నైట్ కూడా చెప్పాను సార్, నైట్ కూడా 2 సార్లు చెప్పాను. ఒకసారి రండి సార్ అలాగే ఫింగర్ ప్రింట్స్ అంటారా క్లూస్ టీమ్ వచ్చిన తర్వాత క్లూస్ టీమ్ వచ్చారు ఎట్లా ఉంది సార్ అంటే ఓపెన్ ప్లేస్ ఎక్కువ సార్, 500 yards వెనకాల ఉంది సార్ ఓపెన్. అదే సార్ శంకర్ విలాస్ లేదా అవును సార్ బాలాజీ సార్
మ్యాక్సిమం అయితే 50 చూస్తే ఒక సార్ ఎందుకు లేదు సార్ ఉన్నాయి సార్ అవును సార్ బాలాజీ సార్ మ్యాక్సిమం అయితే 50 చూస్తే జిల్లా కేంద్రంలో సాయి సంతోషి జ్యువెలరీ షాప్లో నిన్నటి నైట్ దొంగతనం జరిగినటువంటి మనకు ఇన్ఫర్మేషన్ రాగానే సో లోకల్గా ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ పోలీస్, సిసిఎస్, క్లోజ్ టీమ్, డాగ్ స్క్వాడ్ అందరం, మైసెల్ఫ్, డిఎస్పీ అండ్ సిఐ అందరం విజిట్ చేయడం జరిగింది. ఇందులో ప్రైమరీగా మనకు చూసినట్లయితే ఇది ఫ్రంట్ సైడ్ సాయి సంతోషి జ్యువెలరీ షాపు, గార్డింగ్ కూడా ఉంటుంది, సీసీటీవీలు ఉన్నాయి. బ్యాక్ సైడ్లో వీళ్ళ యొక్క ఆర్నమెంట్స్ పెట్టుకునేటువంటి విలువైనటువంటి ఏదైతే స్టోరేజ్ పాయింట్ ఉందో ఆ స్టోరేజ్ పాయింట్ పక్కనే బాత్రూమ్ ఉంటుంది. ఆ బాత్రూమ్కి అవుట్ సైడ్ నుంచి ఇంకొక బాత్రూమ్ ఉంటుంది. అఫెండర్స్ బాత్రూమ్కి ఉన్నటువంటి 2 బాత్రూమ్లకు మధ్యలో ఉన్నటువంటి గోడని హోల్ చేసుకొని సో అక్కడ స్టోరేజ్ పాయింట్ దగ్గరికి వచ్చి దానికి ఉన్న షట్టర్ని గ్యాస్ కట్టర్ తోటి కట్ చేసి లోపలికి ఎంట్రీ అయ్యి మనకు అఫెన్స్ చేసినట్టు మనకు ప్రాథమికంగా నిర్ధారణ అయింది. అవర్ క్లూస్ టీమ్ ఈజ్ కలెక్టింగ్ ది క్లూస్ అండ్ ప్రీవియస్లీ ఈ టైప్ ఆఫ్ ఎంఓ ఉన్నటువంటి అఫెండర్స్ని మీద డేటా తీస్తున్నాం. మనకు 2011లో కూడా సిమిలర్ అఫెన్స్, ఈ టైప్ ఆఫ్ అఫెన్స్ జరిగినట్లు మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి వివరాలు. దీంతో పాటుగా లోకలైజ్డ్ ఇన్ఫర్మేషన్, లోకలైజ్డ్ సరౌండింగ్ ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో క్లూస్ కలెక్ట్ చేస్తున్నాం. సటన్లీ వీ విల్ డిటెక్ట్ దిస్ కేస్. సో ఇప్పటికి ఇంకా ప్రాథమికంగా మనకి ఎంత అనేది వాళ్ళ ఒక నిర్ధారణకు రాలేదు. సో వచ్చిన తర్వాత, ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ద ప్రాపర్టీ ఇంకా ఉంది, సో మెయిన్గా ఎంత ప్రాపర్టీ పోయింది అనేది ఆ పిటిషనర్ ఇచ్చేటువంటి వివరాలను బట్టి మనకు తెలుస్తుంది. దే ఆర్ టెల్లింగ్ 15 kgs, 18 kgs అని చెప్తున్నారు. బట్ చాలా ప్రాపర్టీ ఉంది, అదంతా ఎలిమినేట్ చేసుకున్నాక యాక్చువల్లీ ఎంత పోయింది అనేది ఒక నిర్ధారణకు వస్తాం. సో వీఆర్ డిప్యూటింగ్ ఒక 5 teams డిప్యూట్ చేసినాం. వేరియస్ యాంగిల్లో వీఆర్ ఇన్వెస్టిగేటింగ్ దిస్ కేస్. ఇప్పటికీ మనకు ప్రాథమికంగా వచ్చినటువంటి వివరాల ప్రకారం ఇది మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్ లోకలైట్స్ అయి ఉండొచ్చు, లేదా ప్రీవియస్ అఫెండర్స్ అయి ఉండొచ్చు. ఇంకా మనము న్యాచురల్గా దిస్ టైప్ ఆఫ్ అఫెన్స్ బయట రాష్ట్రాల వాళ్ళు చేయడానికి కూడా అవకాశం ఉంటుంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖార్గే పుట్టినరోజు వేడుకలను సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏఐసిసి సెక్రటరీ, జిల్లా ఇన్ఛార్జ్ సంపత్ కుమార్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయకులు పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కోసం మల్లికార్జున్ ఖార్గే చేస్తున్న సేవలను కొనియాడారు. అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు మల్లికార్జున్ ఖార్గే పుట్టినరోజు వేడుకలను సోమవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి క్యాంపు కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఏఐసిసి సెక్రటరీ, జిల్లా ఇన్ఛార్జ్ సంపత్ కుమార్, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయకులు పార్టీ శ్రేణుల సమక్షంలో కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా పార్టీ కోసం మల్లికార్జున్ ఖార్గే చేస్తున్న సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొండేటి మల్లయ్య, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్మల మోహన్ రెడ్డి, మాజీ మున్సిపల్ చైర్మన్ బురి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకురి రమేష్, నల్గొండ, తిప్పర్తి, కనిగల్ మాజీ జెడ్పీటీసీలు వంగూరి లక్ష్మయ్య, పాషం రామరెడ్డి, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, నల్గొండ మాజీ ఎంపీపీ మణిమద్ది సుమన్, కన్గల్ మండల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గడ్డం అనూప్ రెడ్డి, ఆర్డీఏ డైరెక్టర్ కూసుకుంట్ల రాజిరెడ్డి, నల్గొండ పీఎస్సీఎస్ చైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూలకంటి వెంకటరెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లి సుభాష్ యాదవ్, జూలకంటి శ్రీనివాస్, బొజ్జ శంకర్, అరుణాకర్ రెడ్డి, వంగాల అనిల్ రెడ్డి, జూలకంటి సైతిరెడ్డి, కత్తుల కోటి, దుబ్బ అశోక్ సుందర్, పెరిక వెంకటేశ్వర్లు, చింత యాదగిరి, మామిడి కార్తీక్, గాలి నాగరాజు, పిల్లి రమేష్ యాదవ్, పాదం అనిల్, వెంకన్న, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్.
వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు నుంచి వచ్చిన ఆర్డర్ను ధిక్కరించి అక్రమంగా వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన నల్గొండ మండల డిప్యూటీ తహసీల్దార్ను సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని నల్గొండ మండల పరిధిలోని అన్నపర్తి గ్రామానికి చెందిన అంతంటి లింగమ్మ డిమాండ్ చేశారు. నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రిజిస్ట్రేషన్ చేయొద్దంటూ ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసిన కోర్టు నుండి వచ్చిన ఆర్డర్ను ధిక్కరించి అక్రమంగా వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేసిన నల్గొండ మండల డిప్యూటీ తహసీల్దార్ను సస్పెండ్ చేసి తమకు న్యాయం చేయాలని నల్గొండ మండల పరిధిలోని అన్నపర్తి గ్రామానికి చెందిన అంతటి లింగమ్మ డిమాండ్ చేశారు. నల్గొండ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ అన్నపర్తి గ్రామం సర్వే నెంబర్ 430/1/ఆలో 1.36 430 2.36 ఎకరాల భూమిని తన భర్త అంతటి లింగయ్య పేరు మీద ఉన్న భూమిని అక్రమార్కులు తప్పుడు సమాచారంతో రిజిస్ట్రేషన్ చేస్తున్న అధికారులను అడ్డుకోవడం జరిగిందని, అయినా నాయిబ్ తహసీల్దార్ బెదిరించి సీనియర్ సిటిజన్ అని చూడకుండా 10 మంది పోలీసుల సమక్షంలో అక్రమ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని ఆరోపించారు. ఉన్నతాధికారుల ఆర్డర్లను తుంగలో తొక్కి అన్ని ఆధారాలు ఉన్న ధరణి పాస్బుక్, పాత పట్ట పాస్బుక్లు అన్నీ మా వద్దనే ఉన్నాయని, అయినా అక్రమంగా రిజిస్ట్రేషన్ చేశారని ఆరోపించారు. తన భర్త పేరు మీద ఉన్న స్థిరాస్తి తనకే చెందాలని, ఆ వ్యవసాయ భూమి తప్ప నాకు మరి ఏ ఆధారం లేదన్నారు. అధికారులు స్పందించి వారిపై చర్యలు తీసుకోవాలని, తమకు న్యాయం చేయాలని కోరారు. అంతటి పెద్దలింగే 336, అంతటి చిల్లింగే 336, అంతటి చిల్లింగే 336 ఒక ఎకరం తీగల సైజ్ కమ్మింది. 2 ఎకరాలు బోగర్ లింగే కమ్మింది. 36 గుంటలే ఉంది. 2014లో అన్న చచ్చిపోయింది, అన్న అంతకుముందు చచ్చిపోయింది, అన్న భార్య అంతకుముందు చచ్చిపోయింది. 2014 అన్న కొడుకు చనిపోయింది. అతని మీద ఉన్న 3 ఎకరాలు 36 గుంటల్ని ఇతనికి 2014లో పౌతీదారు సంతకం పెట్టేసి వీళ్ళందరూ కలిసి పౌతీదారు ఎక్కించుకున్నాడు. అట్లా ఆ 3 ఎకరాలు 36 గుంటలు, 36 గుంటలు, అట్లా 4 ఎకరాలు 32 గుంటలు అయినాయి. దాని మొత్తం ఈరోజు మొత్తానికి అమ్మేసాడు. దానికి సంబంధించిన మీకు ఇచ్చిన అతను అన్న కొడుకు చనిపోయిన డెత్ సర్టిఫికేట్, ఆ పౌతి ద్వారా వచ్చిన ఎట్ల పౌతి ద్వారా ఎక్కించుకున్నాడు, అది మొత్తం అఫిడవిట్ మీకు అందరికి ఇచ్చిన సార్. అంతేగాని వేరే మేమైతే మొత్తం వచ్చి 7 ఎకరాలు 32 మొత్తం 336, 336 ఇద్దరు అన్నదమ్ములు. కానీ అతని సొంత ఆస్తి అయితే వాస్తవానికి 36 గుంటలే ఉంటుంది. పెద్ద ఏంటంటే పౌతి ద్వారా వచ్చింది. చివరిగా ఏంటంటే సార్ మీకు పేరు అంతటి 25 వికెట్ వేసింది. సార్ నాకు తెలియకుండా నా ఆస్తిని నాకు ఎట్లా వచ్చింది, ఇది నాకు ఏ విధంగా ఉంది, నాకు అసలు పొజిషన్ ఎట్లా ఉంది అని మొత్తం దీంట్లో వేపించింది. వివరంగా కోర్టుకి సమర్పించింది. సమర్పిస్తే కోర్టు ఏం చేసిందంటే 18th నాడే ఎంఆర్ ఆఫీస్ పంపించింది. 18th నాడే ఎంఆర్ ఆఫీస్ క్రెడిట్ పంపించేసింది. ఏమో తెలియకుండా ఏమో ఆస్తిని విక్రయించి రాలేదు, లాక్ పెట్టమని పంపించింది. కోర్టు నుంచి లాయర్ నుంచి కాదు, కోర్టు నుంచి వచ్చిన ఉత్తర్వులు క్రెడిట్. పంపిస్తే కోర్టు సెక్షన్ కోర్టులో కూడా 119 కేసు పెట్టారు. 119 కేసు నెంబర్, దానికి సంబంధించిన డీటెయిల్స్, కోర్టులో డీటెయిల్స్. ఈ కాపీ ఎగ్జాక్ట్లీ 17th అంటే నిన్న 18 సార్. నిన్న 18th రోజు నేను పోయినా. నేను కొంతమంది వ్యక్తులు తీసుకొని పోయిన తర్వాత ఏం జరిగిందంటే, మేడం కోర్టు నుంచి కాపీ వచ్చింది, మీరు ఓపెన్ చేయట్లేదు, దాన్ని కాపీ లిస్ట్లో పెట్టలేదు. 17th మధ్యాహ్నం నాడు స్లాట్ బుకింగ్ చేయించింది. 17th నాడు వచ్చేసింది, 18th నాడు వచ్చేసింది. ఆల్రెడీ కోర్టు నుంచి లెటర్ వచ్చిన తర్వాత ఏమంటే వాళ్ళు ఏం చేశారు, దాన్ని ఓపెన్ చేయకుండా స్లాట్ బుకింగ్ చేయించారు. ఎందుకంటే అధికారులు గుమ్మపైన స్లాట్ బుకింగ్ జరిగిపోయింది. స్లాట్ బుకింగ్ జరిగిపోయిన తర్వాత వెళ్ళిపోయి మేడం దాన్ని కవర్ ఓపెన్ చేయండి అని చెప్పి ఒక 10 మంది 15 మంది సమక్షంలో అడిగినప్పుడు అడిగితే ఓపెన్ చేసి 11-12 గంటల ప్రాంతంలో ఓపెన్ చేసింది. కోర్టు టెక్నికల్ లెటర్ చేసి ఆ సిస్టమ్ ముందు పెట్టుకుంది. నిన్న సిస్టమ్ ముందు పెట్టుకొని ఏం చేసిందంటే, అది ఎంటర్ చేయకుండా, ఆ స్లాట్ క్యాన్సిల్ చేయకుండా ఈవినింగ్ 6 o'clockకి ఒక 15 మంది పోలీసుల సమక్షంలో మాకు ఇక్కడ గొడవలు అవుతుందని పిలిపించి
వాళ్ళని ఎప్పుడైతే పోలీసులు వచ్చారో మేమంతా బయట కూర్చున్నాం, మాకు తెలియదు అక్కడ కూర్చున్నాం. వాళ్ళంతా లోపల ఏం పోలీసులు వస్తున్నారు, ఏం జరుగుతున్నారు, మేము టెన్షన్ పోలీసులు వచ్చిన తర్వాత అక్కడ. కానీ ఇప్పుడు ఈరోజు ఏం చేసినాడంటే ఆ రాసిచ్చిన పేపర్ కూడా కాదని నా భార్యనే కాదు నేను ఎప్పుడో వదిలిపెట్టిన వాడు 2014లో వాళ్ళ అన్న చనిపోయాడు, అన్న కొడుకు చనిపోయాడు. అన్న కొడుకు పేరు మీద 3 ఎకరాలు 36 గుంటలు ఉందండి. 3 ఎకరాలు 36 గుంటలు అన్న పేరు మీద, అన్న కొడుకు పేరు మీద ఉంటే భౌతిక కింద ఏం చేసినట్టే ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేసింది. ఎప్పుడు అప్లై చేసింది సార్ అంటే 1/11/2014లో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికేట్ అప్లై చేసింది ఎంఆర్ఓ ఆఫీసర్. దాంతోపాటు అఫిడవిట్ కూడా ఇచ్చాడు. మా కుటుంబ సభ్యులు ఎవరైనా అఫిడవిట్ కూడా ఇచ్చాను, మీకు ఇచ్చిన మీడియా గారికి ఇచ్చినాడు లేబర్ సర్టిఫికేట్. 21/11/2014 అఫిడవిట్ కూడా ఇచ్చినాడు ఈమె మా కుటుంబ సభ్యురాలని 2014లో. కానీ ఇప్పుడు 2014లో ఈమె పేరు చెప్పుకొని 3 ఎకరాల 36 గుంటలు ఎంఆర్ఓ గారు భౌతిక రిఫార్మ్ ఎక్కించుకున్నాడు. కానీ ఈ రోజు ఏమంటున్నాడు, ఈమె నా భార్య కాదన్నాడు. 2014లో భార్య, 2025లో భూమి అమ్ముకోవడానికి అడ్డుపడుతుంటే భార్య కాదు అంటున్నాడు. సార్ చూడండి సార్, ఎంత అన్యాయం చేస్తారో చూడండి. అధికారికంగా ఈమె కాగితాలు లేకపోవడం వల్ల నా భార్య కాదని సింపుల్గా చెప్పేసి 2వ భార్య కుమారుడితో మొత్తం దాన్ని మొత్తం అమ్మేసి ఈమె అమాలిగా వదిలేసి పోదాలని ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ ఏం జరిగిందంటే సార్, ఆధార్ కార్డులో భర్త పేరు బదులు తండ్రి పేరు నా పేరు ఎక్కడ ఉందని చెప్పి మెన్షన్ చేస్తాను. నా పేరు ఏది అంటున్నాడు, ఎవరు అడిగితే నేను ప్రూఫ్ తెచ్చుకో అంటాడు. నా భర్త పేరు స్థానం. అయితే గవర్నమెంట్ అప్పుడు పాత రేషన్ కార్డు ఇచ్చింది. పాత రేషన్ కార్డులో భర్త పేరు దగ్గర లింక్ అని తెలిసింది. దాని ఫుడ్ సెక్యూరిటీ ఇప్పుడు రీసెంట్గా ఏంటంటే అది వాళ్ళు ఎందుకు ఎక్కలేదు, మరి అది పొరపాటు తెలియదు. ఈమె ఒక్కతే ఉంటుంది అనుకుంటున్నాం. ఈమె సపోర్ట్గా మా నాన్న చూసుకుంటా ఉన్నాడు. గత 30 సంవత్సరాలు పెట్టి 30 సంవత్సరాలు పెట్టి కౌలుకి మా నాన్న చేసుకుంటున్నాడు. దాని మీద వచ్చిన కౌలుని ఆమెకి ఇస్తున్నాడు. ఆమె దాని మీద బతుకుతుంది. ఈరోజు దాన్ని మొత్తం అమ్ముకొని వెళ్ళిపోయాడు. ఏమనంటే అడ్డుపడితే నా భార్య. కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద మృతి కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని సూర్యాపేట వాణిజ్య భవన్ శాఖ సిపిఎం కార్యదర్శి బొమ్మిడి లక్ష్మీనారాయణ తెలిపారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద వయోభారంతో మృతి చెందడంతో వాణిజ్య భవన్ సెంటర్ వద్ద గల సిపిఎం దిమ్మె వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద మృతి కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటని సూర్యాపేట వాణిజ్య భవన్ శాఖ సిపిఎం కార్యదర్శి బొమ్మిడి లక్ష్మీనారాయణ తెలిపారు. కేరళ మాజీ ముఖ్యమంత్రి అచ్యుతానంద వయోభారంతో మృతి చెందడంతో వాణిజ్య భవన్ సెంటర్ వద్ద గల సిపిఎం దిమ్మె వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అచ్యుతానంద కమ్యూనిస్టు పార్టీ వ్యవస్థాపక సభ్యులుగా 2011 నుండి 2016 వరకు కేరళ ముఖ్యమంత్రిగా మచ్చలేని నాయకుడిగా పనిచేశారని కొనియాడారు. అప్పటి కేంద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అచ్యుతానంద సేవలను కొనియాడిందని తెలిపారు. ఆయన మరణం సిపిఎం పార్టీతో పాటు వామపక్ష పార్టీలకే కాకుండా భారతదేశానికి కూడా తీరని లోటని తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు సిపిఎం నాయకులు పాల్గొన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం గూండాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మత్స్య కార్మిక ఉపాధ్యక్షుడు నల్ల యాదయ్య ఇటీవల గుండెపోటుతో మరణించగా మరణ వార్త తెలియగానే ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గొంగిడి మహేందర్ రెడ్డి గూండాలలోని యాదయ్య ఇంటికి వచ్చి ఆయన చిత్రపటానికి నివాళులు అర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గూండాల మండలం గూండాల గ్రామానికి చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు మత్స్య కార్మిక ఉపాధ్యక్షుడు నల్ల యాదయ్య ఇటీవల గుండెపోటుతో మరణించగా మరణ వార్త తెలియగానే ఉమ్మడి నల్గొండ జిల్లా డీసీసీబీ మాజీ చైర్మన్ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు గొంగిడి మహేందర్ రెడ్డి గూండాలలోని యాదయ్య ఇంటికి వచ్చి ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చాడు. ఆయన వెంట బీఆర్ఎస్ మండల నాయకులు మాజీ వైస్ చైర్మన్ మువ్వల శ్రీను, రామారం మాజీ సర్పంచ్ పబ్బూరి సుధాకర్, సింగిల్ విండో మాజీ చైర్మన్ మద్దుల బాలరెడ్డి, అట్ల నర్సిరెడ్డి, గిరికత్తుల శ్రీనివాస్ కార్యకర్తలు పాల్గొన్నారు.
తమ్ముడు ఇంటికన్నా అంటే బాబాయ్ కూడా నేను ఒక్కనే 50 వాళ్ళ నలుగురు అయితే ముగ్గురు ఇప్పుడు ఇద్దరే ఉన్నారు. ముదిరాజ్ భవన్ కూడా కట్టించినాం. చికెన్ తెచ్చుకొని బండి మీద పోతే మన పది స్పాట్లుగా మంచిగా జాబ్ వచ్చిందంటే చదువుతాం. నేను ఆయన మొక్కే లేని ఆయన మొక్కే ఆయన అమ్మ ఉన్నది కదా, ఇక అమ్మని మంచిగా చూసుకో మరి. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పిపల్ పహాడ్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఇండియన్ ఫార్మసీ యాజమాన్యం మూనుకుంట్ల వెంకటేశం గౌడ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ముఖ్య అతిథిగా ఈ యొక్క వైద్య శిబిరంలో డాక్టర్ రామ్ ప్రసాద్ పర్యవేక్షణలో 130 రోగులకు పరీక్షలు నిర్వహించారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం పీపల్ పహాడ్ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం ఇండియన్ ఫార్మసీ యాజమాన్యం మునుకుంట్ల వెంకటేశం గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఈ వైద్య శిబిరంలో డాక్టర్ రామ్ ప్రసాద్ పర్యవేక్షణలో 130 మంది రోగులకు పరీక్షలు నిర్వహించారు. అలాగే తన సొంత గ్రామంలో ఉచితంగా మందులను ఇండియన్ ఫార్మసీ వారు పంపిణీ చేశారు. తమ గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించడం చాలా సంతోషదాయకంగా ఉందని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వరాకాంతం వెంకట్రెడ్డి, పెంటారెడ్డి, చీర్క రంగారెడ్డి, తూర్పునూరి కృష్ణ, నల్లంకి శంకర్, దోసపాటి అశోక్, నల్లంకి లింగస్వామి, చెరుకు రంగయ్య తదితరులు పాల్గొన్నారు.
శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఏకాదశి పురస్కరించుకొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ప్రధాన ఆలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను వివిధ పట్టు వస్త్రాలు, బంగారు, వజ్ర వైడూర్యాలతో దివ్య మనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవాలయంలో ఏకాదశి పురస్కరించుకొని శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖమండపంలో ఉత్సవమూర్తులను వివిధ పట్టు వస్త్రాలు, బంగారు, వజ్ర వైడూర్యాలతో దివ్య మనోహరంగా అలంకరించి ప్రత్యేక పూజలు జరిపారు. వేద మంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ సహస్రనామాన్ని వినిపించారు. సుగంధ పరిమళ పుష్పాలతో 1,00,000 పుష్పార్చనలు చేపట్టారు. పంచారాత్రాగమనసానుసారం చేపట్టిన ఈ కార్యక్రమంలో అర్చకులు, వేద పండితులు, అధికారులు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Shri
సంగారెడ్డి జిల్లా పాశం మైలారంలోని సీగాచి ఫార్మా కంపెనీలో ప్రమాదంలో మరణించిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం రోజున సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం సిఐటియు జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు అధ్యక్షతన స్థానిక జిల్లా కార్యాలయంలో సమావేశం జరిగింది. సంగారెడ్డి జిల్లా పాశం మైలారంలోని సిగాచి ఫార్మా కంపెనీలో ప్రమాదంలో మరణించిన కార్మికులకు నష్టపరిహారం ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని సిఐటియు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం సిఐటియు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశం సిఐటియు జిల్లా అధ్యక్షుడు దాసరి పాండు అధ్యక్షతన స్థానిక జిల్లా కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా అధ్యక్ష కార్యదర్శుడు మాట్లాడుతూ, సిగాచి ప్రమాదంలో మరణించిన కార్మిక కుటుంబాలకు ప్రభుత్వం తరఫున ఒక్కొక్కరికి ₹1,00,00,000 ఇవ్వాలని, కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం కల్పించాలని, ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఒక్కొక్కరికి 50 లక్షల చొప్పున చెల్లించి వారు పూర్తిగా కోలుకునే వరకు ప్రభుత్వం మెరుగైన వైద్యం కల్పించాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా తగిన రక్షణ చర్యలు చేపట్టాలని, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ల రెగ్యులర్ చెకప్ చేయాలని, కార్మిక చట్టాలను ఉల్లంఘించిన యాజమాన్యాలను కఠినంగా శిక్షించాలని, కార్మికుల ప్రజల భద్రతకు అవసరమైన చర్యలు తక్షణమే తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు ఎండి పాషా, గొరిగే సోములు, సిలివేరు రమాకుమారి, జిల్లా సహాయ కార్యదర్శులు మాయా కృష్ణ, తురకపల్లి సురేందర్, సుబ్బూరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సిగాసి పరిశ్రమ ప్రమాదంపై ప్రభుత్వం సమగ్ర విచారణ చేసి ఈ ప్రమాదానికి కారణమైన పరిశ్రమ యాజమాన్యం పైన కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తాము. అదే తరుణంలో ఇప్పటికీ 50 మంది ఆ ప్రమాదంలో మరణించినట్టుగా తెలుస్తూ ఉంది. 43 మంది పైగా తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతున్న పరిస్థితి ఉన్నది. ఈ కుటుంబాలకి ఆదుకోవాల్సిన బాధ్యత యాజమాన్యానికి ప్రభుత్వం పైన ఉన్నది. ఈ పరిశ్రమలో అనేక ఘటనలు పునరావృతం అవుతున్న ప్రభుత్వం తగు చర్యలు తీసుకోకపోవడం వల్లనే ఇట్లాంటి ఘటనలు జరుగుతా ఉన్నాయి. అందుకే పరిశ్రమ యాజమాన్యం పైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని చెప్పి ఈ ప్రమాదంలో చనిపోయిన కుటుంబాలకి ప్రభుత్వం బాధ్యత వహించి కుటుంబానికి ₹1,00,00,000 నష్టపరిహారం ఇవ్వాలి, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని చెప్పి, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో ప్రథమ ప్రాధాన్యత వీళ్ళకి ఇవ్వాలని చెప్పి, ప్రమాదంలో గాయపడి కొన ఊపిరితో ఉన్న కార్మిక కుటుంబాలకి పూర్తి వైద్య సహాయం అందించి వాళ్ళని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్న. పరిశ్రమలో ఇట్లాంటి ఘటన జరగకుండా ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని చెప్పి సిఐటిగా డిమాండ్ చేస్తా ఉంది. దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ మహావీర చక్ర బి సంతోష్ బాబు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారని యోగా సింధూర్ ఫౌండర్ యోగా నారాయణ, ప్రెసిడెంట్ కె శివ దుర్గాప్రసాదులు అన్నారు. సోమవారం యోగా సింధూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి తల్లిదండ్రులు ఉపేంద్ర, మంజులాకు ₹1,00,000 చెక్కులను అందజేసి మాట్లాడారు. దేశం కోసం ప్రాణాలర్పించిన కల్నల్ మహావీర చక్ర బి సంతోష్ బాబు చరిత్రలో చిరస్థాయిగా నిలుస్తారని యోగా సింధూర్ ఫౌండర్ యోగా నారాయణ, ప్రెసిడెంట్ కె శివ దుర్గాప్రసాదులు అన్నారు. సోమవారం యోగా సింధూర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో సంతోష్ బాబు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి తల్లిదండ్రులు ఉపేంద్ర, మంజులకు ₹1,00,000 చెక్కును అందజేసి మాట్లాడుతూ, యోగా సింధూర్ ద్వారా వచ్చిన ₹3,31,570 దేశం కోసం ప్రాణాలర్పించిన సైనిక కుటుంబాలకు అందజేస్తున్నామని అన్నారు. మరో ₹1,00,000 మురళీనాయక్ కుటుంబ సభ్యులకు ₹1,00,000. అదేవిధంగా కార్గిల్ దివాస్ సందర్భంగా ఈ నెల 26న నల్గొండలో జరిగే కార్యక్రమంలో కార్గిల్ యుద్ధ వీరుల కుటుంబాలకు కూడా ఆర్థిక సహాయం
అందజేయనున్నట్లు తెలిపారు. యోగా సింధూర్ ద్వారా భవిష్యత్తులో అనేక సామాజిక కార్యక్రమాలు, యోగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా సంతోష్ బాబు తల్లిదండ్రులు ఉపేంద్ర, మంజులను, కార్గిల్ యుద్ధవీరుడు గోపయ్యాచారి, సతీమణి శారదను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో వీర జవాన్ కుటుంబ సభ్యులు, యోగా గురువులు, విద్యుత్ శాఖ అధికారులు శ్రీనివాసరావు, శ్రీనివాస్ రెడ్డి, కోటేశ్వరరావు, అనిల్ కుమార్, బెంగళరావు, ప్రవీణ్, అశోక్ కుమార్, రాము, యోగా గురువులు శ్రీనివాసరావు, పాపిరెడ్డి, సింగం ప్రవీణ్, కంది బజరంగ్ ప్రసాద్, మమత, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు. హెడ్లైన్స్ మరోసారి. రాజకీయ నాయకుల భాష మారాలి అన్న శాసనమండలి చైర్మన్. కాటేపల్లి టైర్ల కంపెనీని పరిశీలించిన ప్రభుత్వ వైపు బీర్ల ఐలయ్య. గోల్డ్ షాప్ దొంగతన ప్రదేశాన్ని పరిశీలించిన జిల్లా ఎస్పీ నరసింహ. మంత్రి క్యాంపు కార్యాలయంలో మల్లికార్జున్ ఖార్గే పుట్టినరోజు వేడుకలు కేక్ కట్ చేసిన ఏఐసిసి సెక్రటరీ సంపత్ కుమార్, ఎమ్మెల్సీ శంకర్ నాయక్. డిప్యూటీ తహసీల్దార్ను సస్పెండ్ చేయాలన్న అంతటి లింగమ్మ. కేరళ మాజీ మంత్రి అచ్యుతానంద మృతి కమ్యూనిస్టు పార్టీకి తీరని లోటన్న బొమ్మిడి లక్ష్మీనారాయణ. నల్ల యాదయ్యకు నివాళులు అర్పించిన గొంగిడి మహేందర్ రెడ్డి. ఇండియన్ ఫార్మసీ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. యాదాద్రిలో ఏకాదశి ప్రత్యేక పూజలు. సిగాచి ప్రమాద మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలి. వీర జవాన్ కర్నల్ మహావీర చక్ర సంతోష్ బాబు కుటుంబానికి ₹1,00,000 ఆర్థిక సాయం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టేట్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.